మంచి మాట్లాడుకున్న దగ్గర అసలు ఏం తప్పు జరిగింది అనేది కూడా మాట్లాడుకోవాలి. జార్ఖండ్ మనకు ఎందుకు చేయి దాటిపోయింది అని అనేది మనం చూడాలి. ఇలా జార్ఖండ్ మన చేయి దాటిపోయింది కేవలం భారతీయ జనతా పార్టీ 21 సీట్లకే ఎందుకు పరిమితమైంది, అదే జార్ఖండ్ ముక్తి మోర్చా 34 సీట్లు ఎట్లా కైవసం చేసుకుంది అని చెప్పి మనం ఇవన్నీ ఆలోచిస్తే దానికి విశ్లేషకారులు ఒక 5 ఫ్యాక్టర్స్ చెప్పిండ్రు. 5 ఫ్యాక్టర్స్ ఏం చెప్పిరనంటే, మన జార్ఖండ్ ముక్తి మోర్చా అండ్ కాంగ్రెస్ ఏదైతే కూటమి ఉందో సుమారు 39.02% ఆఫ్ ఓట్ షేర్ వాళ్ళకు వచ్చిందని, అది అట్లా వచ్చినందుకు 75 సీట్లలో వాళ్ళు పోటీ చేసిరని ఎక్సెట్రా ఇట్లాంటివి చాలా చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ చాలా సింపుల్గా చెప్పాలా జార్ఖండ్ మనం ఎందుకు ఓడిపోయినాము అని అంటే, ద ఓట్ షేర్ ఆఫ్ జార్ఖండ్ ముక్తి మోర్చా అండ్ కాంగ్రెస్ సీమ్స్ టు బి హయ్యర్ దాన్ ది భారతీయ జనతా పార్టీ ఓట్ షేర్. గిరీష్, అది కామన్ కదా, గెలిచినోడు ఓట్ షేర్ ఎక్కువ ఉంటుంది కదా, అందులో నువ్వు పెద్ద మాట్లాడేది ఏముంది, 5 ఫ్యాక్టర్స్ అని చెప్తున్నావు, ఏమైంది అని అంటే అసలు ఈ ఓట్ షేర్ ఎందుకు పెరిగింది అని అనేది ప్రశ్న. ఈ ఓట్ షేర్ ఎందుకు పెరిగింది అనేది ప్రశ్న, గాడికనే మనం వస్తాం. సో భారతీయ ఫస్ట్ ఏదైతే ఒక ఫ్యాక్టర్ ఉన్నదో ఈడికని మొదలవుతుంది. ఓట్ షేర్ జార్ఖండ్ ముక్తి మోర్చా ఎందుకు పెరిగింది? భారతీయ జనతా పార్టీ కేవలం అక్కడ ఘూస్పేటియా ఇన్ఫిల్ట్రేటర్స్ ఎవరైతే అక్కడికి వచ్చి చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళ మీదనే బాగా ఫోకస్ చేసింది మన భారతీయ జనతా పార్టీ. కాకపోతే భారతీయ జనతా పార్టీ ఈ పని జర్ర ముందు చేసినుంటే ప్రజలల్లా కొంచెం చైతన్యం వచ్చేదేమో అనేది మా భావన. దిస్ ఈజ్ ఓన్లీ మై ఫీడ్బ్యాక్. ఐ మే బి రాంగ్, ఐ మే బి కరెక్ట్. నేనేం పెద్ద తూపేలేని అంటలేను. ఎందుకంటున్నా ఈ ముచ్చట నేను అంటే, సుమారు 40% ఆఫ్ ది పాపులేషన్ క్రిస్టియానిటీకి అక్కడ కన్వర్ట్ అయిపోయింది. సో ఆల్ ఆఫ్ ది సడన్ ఎలక్షన్ మూమెంట్లో మనం ఈ స్టంట్ చేయడం అనేది ఒక స్టంట్ లెక్కనే అనిపిస్తుంది తప్ప ఇది నిజంగా వీళ్ళు మన జీవితాలను మారుస్తున్నారా లేకపోతే రాజకీయ లబ్ధి కోసము ఈ స్టేట్మెంట్లు చేస్తున్నారా అనే ఒక ప్రశ్న ప్రజలలో ఉందా అని అంటే ఉండొచ్చు, లేకపోవచ్చు. సో ఇది మనం జర ముందటి నుంచి మొదలెట్టినుంటే బాగుంటుండేనేమో, ఆర్ టు దట్ మ్యాటర్ అభివృద్ధి మీద జర ఫోకస్ చేసినుంటే బాగుంటుండేనేమో అని నాకు అనిపించింది. ఇది కొంచెం మనకు నార్త్ చోటా నాగ్పూర్ రీజియన్లో కొంచెం మనకు రిజల్ట్ ఇచ్చింది, ఇవ్వలేదని కాదు, పోల్ డేటా తీసి చూస్తే కొంచెం మనకి ఇచ్చింది. ఇన్ఫ్యాక్ట్ బీజేపీ అండ్ మన మిత్రపక్షము ఒక 14 సీట్లు 25 సీట్ల నుంచి ఇక్కడ కైవసం చేసుకుంది. సో మనం ఏదైతే ఈ స్టేట్మెంట్ మనకు బాగా ఫెచింగ్ చేస్తుందని అనుకున్నాం కదా, ఇది అంత ఫెచ్ చేయలేకపోయింది. సెకండ్ ఒకటి ఏందనంటే జైరామ్ మహాటో ఫ్యాక్టర్. ఇక్కడ ఏమైందనంటే ఏదైతే కత్తెర సింబల్ ఉన్న జార్ఖండ్ లోక్తాంత్రిక్ క్రాంతికారి మోర్చా JLKM ఏదైతే పార్టీ ఉండనో కత్తెర గుర్తున్న పార్టీ, నిజంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ఓట్లను బాగా కత్తరించింది. ఈ త్రికూటమి పోరాటమో ఆర్ టు దట్ మ్యాటర్ ఈ కంప్లీట్ సినారియోలో ఈ కత్తెర ఏదైతే జార్ఖండ్ లోక్తాంత్రిక్ క్రాంతికారి మోర్చా భారతీయ జనతా పార్టీ ఓట్ని బాగా కట్ చేసింది. భారతీయ జనతా పార్టీ ఎవరైతే మిత్రపక్షం ఉండనో ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ పార్టీ ఇక్కడ కేవలం ఒకటే సీటుకి ఈసారి పరిమితమైంది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ టైం గెలిచింది కూడా ఓడిపోయింది. అయితే ఇక్కడ మన పొత్తులు అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అండ్ టు దట్ మ్యాటర్ ఆ పొత్తులలో మనము ఆ ఎంపవర్మెంట్ ఎంత ఇచ్చిన ఎంపవర్మెంట్లో వాళ్ళు ఎంత సద్వినియోగంగా యూటిలైజ్ చేసుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ ఎవడు ఓట్లు మన ఎంత చీలుస్తున్నాడు, ఏ రకంగా చీలుస్తున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఏ స్టేట్మెంట్ ఎప్పుడు ఎక్కడ ఎట్లా బేబీ బటేంగేతో కటేంగే మహారాష్ట్రలో మనకు చాలా ఫెచింగ్ ఇచ్చింది. బికాస్ అక్కడ ఓటర్ భారతీయ జనతా పార్టీ చేసిన అభివృద్ధి పనులు ముందు చూసిండ్రు. అండ్ మోర్ ఓవర్ అక్కడ లీడర్సు దాన్ని స్వతహా ప్రజలకు తీసుకోవనికే సక్షం ఉండే. మళ్ళీ ఇక్కడ ఆ క్యాండిడేట్లు మనకు ఉండేనా అని అనేది ఒక ప్రశ్న జార్ఖండ్లో కూడా. ప్లస్ ఇంకొకటి ఏందనంటే మయ్యా సమ్మాన్ యోజన కల్పనా సోరేన్ తీసుకొచ్చారు. అదృష్టవ కొద్దీ నేను ఎప్పుడైతే నా ప్రొఫెషనల్ లైఫ్లో ఎప్పుడైతే ఉద్యోగం చేస్తుండేనో దేవుడి దయ వల్ల ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్కి అప్పుడో ఇప్పుడో ఒకసారో ఏదో రకంగా విజిట్ చేసినాం మన ఉద్యోగరీత్యా. సో జార్ఖండ్లో ఉన్న మా ఒక 2-3 మిత్రులతో మాట్లాడితే నాకు ఏమన్నారంటే, ప్రజలది దీనస్థితి గిరీష్, అన్కట్ అన్ఎడిటెడ్ చిత్రకు ప్రజలది చాలా దీనస్థితి. అక్కడ ఎట్లుంటుంది అంటే నువ్వు 100 రూపాయలు 200 రూపాయలు ఇచ్చినా కానీ వాళ్ళు చాలా అదైపోతారు. అసుంటిది మయ్యా సమ్మాన్ యోజన కింద కల్పనా సోరేన్ మన హేమంత్ సోరేన్ అక్కడ జైళ్ళల్లో ఉన్నప్పుడు 1000 రూపాయలు మంత్కి మహిళలకు ఎవరైతే 21 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల వయసులో ఉన్న మహిళలు ఉన్నారో వాళ్లకు 1000 రూపాయలు నెలకు ఇచ్చుడు స్కీమ్ పెట్టిర్రు.
ఇచ్చే స్కీమ్ పెట్టిండ్రు. ఇది హేమంత్ సోరెన్ జైల్లో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసి కల్పనా సోరెన్ ఫోటో పెట్టి ఈ స్కీమ్ని నడిపించిండ్రు. ఇది చాలా మహిళలను ఇంపాక్ట్ చేసింది. గిరీష్, నువ్వు డేటా డీకోడ్ చేసి చూస్తే మహిళలు పెద్ద పీటేసిరు ఓటేసి. జార్ఖండ్లో పురుషుల కంటే మహిళలు తండోపతండాలుగా వచ్చి ఓటేసిండ్రు. అండ్ ఈ ఓటు వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చిన కల్పనా సోరెన్కి రుణానుబంధం తీర్చుకోనికే ఓటేసిండ్రు. ఇన్ఫ్యాక్ట్ జార్ఖండ్ది ఇంకొక రీజన్ ఏముంటుందనంటే ఫ్రెండ్స్, జార్ఖండ్ బార్డర్లు మన బీహార్కి టచ్ అయి ఉంటాయి. సారీ మన ఇదేంది బెంగాల్కి కూడా జర మనకు ప్రాక్సిమిటీ ఎక్కువ. దీది ఇంటర్ఫియరెన్స్, చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో మన మమతా బెనర్జీ గారి ఇంటర్ఫియరెన్స్ కూడా ఈడ ఎక్కువ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ప్లస్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏందనంటే భారతీయ జనతా పార్టీ కూడా ఏదైతే యాంటీ ఇన్క్యూబెన్సీ ఉండెనో దీన్ని కరెక్ట్గా చేసుకోలేకపోయింది. అంటే సర్వేలు కరెక్ట్గా చేసుకోలేకపోయింది. ఏ క్యాండిడేట్ ఎవరికి ఇస్తే ఏం మనకు ప్లస్ పాయింట్ అవుతుంది అని అనేది చేసుకోలేకపోయింది. మేబీ మహారాష్ట్ర మీద కాన్సన్ట్రేషన్ వల్ల ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయలేకపోయిందా నాకు తెలిసి అది ఉండదు. బికాస్ ఏ ఎలక్షన్ అయినా ఒక పార్టీ పొలిటికల్ పార్టీకి ఎలక్షనే. 1,00,000 రూపాయల కట్టల ఏ 500 రూపాయల నోటైనా 500 రూపాయల నోటే కరెన్సీ నోటే. సో ఆబ్వియస్గా ఏ ఎలక్షన్ అయినా ఒక పొలిటికల్ పార్టీకి అది ఒక ఎలక్షన్ గెలవాలనే పోతుంది తప్ప ఎలక్షన్ ఓడిపోవాలనైతే పోదు. కాకపోతే ఈ కాన్సన్ట్రేషన్ అంటే ఈ ఫోకస్ అని అంటాం కదా, ఈ ఫోకస్ అనేది ఏమైనా తగ్గిందా లేదా ఇక్కడ ఏం పనిచేస్తుందో మనం పట్టలేకపోయినామా అనేది ఒక ముద్ద. మహారాష్ట్రలో నుంచి గెలిచిన స్ఫూర్తిని ఇది మన ఇప్పుడు కుందర్కి కాన్స్టిట్యుయెన్సీలో ఏదైతే కైవసం చేసుకున్న గెలుపుని, జార్ఖండ్ల ఓటమికి కారణాలు ఏవైతే ఉన్నాయో వీటినన్నిటిని బిన్ చేసుకొని ఈ మూడిట్లో పెట్టుకొని మనము టాప్ 3 ఏం చెయ్యాలా ఏం చేయొద్దు, వాట్ వెంట్ రైట్ అండ్ వాట్ వెంట్ రాంగ్ అనేది ఈ మూడిటిని కరెక్ట్గా డీకోడ్ చేసి మనం పోతే నాకు తెలిసి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారం కైవసం చేసుకున్నట్టు పెద్ద ఛాలెంజ్ కాదు. మీరు కమెంట్ రూపంలో చెప్పరు. లాస్ట్ ఎందుకు చెప్తున్నానంటే జార్ఖండ్లో మనకి ఇదే కనిపించింది ఏంటంటే పూర్ మేనేజ్మెంట్. వెదర్ ఇట్ మేబీ సీట్ షేరింగే తీసుకోండి, ఇన్ఎఫెక్టివ్ ఎలక్షన్ మేనేజ్మెంటే తీసుకోండి, ఎరానస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది సీటే తీసుకోండి, ఇన్క్యూబెంట్ ఎమ్మెల్యేస్కి సీట్లు ఇచ్చుడే తీసుకోండి, టికెట్ డిస్ట్రిబ్యూషన్ అవకతవకలలో ఎక్సెట్రా 7 అసెంబ్లీ సీట్లను అయితే అసలు మొత్తము పేలిపోయినాయని చెప్తారు. ఇంకొకటి హేమంత్ సోరెన్ మీద కేసులు, సింపతి ఫ్యాక్టరు, మళ్ళీ మనం లాస్ట్కి అవి ప్రూవ్ చేయగలిగినామా అని అంటే ఒక స్పెక్యులేషన్ అయింది. ఇప్పుడు తెలంగాణలో ఉన్న లొల్లేగో ఇది ఈడ ఏందనంటే ఏ నాయకుడికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ప్రజల ముంగటికి పోయి ప్రతి సబ్జెక్టు మీద విత్ కాన్ఫిడెన్స్గా మాట్లాడేది. కేవలం ఒకటే చుట్టూ తిరిగి బతుకమ్మాడు కాదు, ప్రతి సబ్జెక్టు మీద అవగాహన పెట్టుకొని మాట్లాడే ఒక ముఖ్యమైన ముఖం ఎవరిదున్నది, నేను అననే ఆ కాన్ఫిడెన్స్ భారతీయ జనతా పార్టీకి ఏడున్నది. సో నాకు తెలిసి ఓటమికి కారణాలైన జార్ఖండ్లో తెలంగాణలో మనం డీకోడ్ చేసుకొని కుందర్కిని అగర్ కూడా మనం ఫోకల్ పాయింట్గా పెట్టుకొని పోతే నాకు తెలిసి మన గెలుపుకి ఏ శక్తి కూడా ఇక అడ్డు రాదు. అండ్ టు దట్ మ్యాటర్ ఏవైతే ఈ ఏజెన్సీస్ వల్ల మనం రేడ్ చేసినామో ఎక్సెట్రా ఇవి సింపతి ఫ్యాక్టర్గా మారకుండా మనం చూసుకుంటే అది బెటర్ ఏమో అని నేను అడుగుతున్నా. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, రఘుబర్ దాస్ ఏదైతే భారతీయ జనతా పార్టీ అప్పుడు 2014-2019లో ఆయన అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉండనో ప్రజలు ఆ అడ్మినిస్ట్రేషన్లో సంతోషంగా లేరు. అందుకనే మళ్ళా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వచ్చేసి ఒకటే ఫ్యాక్టర్, ఐకమత్య ఫ్యాక్టర్ తీసుకొని వచ్చి మళ్ళీ ఎస్టీ ఎస్సీల హక్కులను తుంగదొక్కుతుందా. టెనెసీ లాస్ అప్పుడు రఘుబర్ దాస్ తీసుకొని వచ్చిండు. సో ఈ టెనెసీ లాస్ తీసుకొచ్చినందుకు మాకేమన్నా అన్యాయం జరుగుతుందా అన్న అప్రహెన్షన్ ఆనాటి యంగ్ ఓటర్ ఈనాడు ఒక ఫ్యామిలీ ఓటర్ అయ్యిండు. ఈ ఫ్యామిలీ ఓటర్ మళ్ళీ యంగ్ ఓటర్స్ని ఎట్లా ప్రభావితం చేస్తాడు బికాజ్ ఆఫ్ దిస్ టెనెసీ లాస్ ఎక్సెట్రా అనేది కూడా జార్ఖండ్ ఎలక్షన్స్లో ప్రభావితం చూపించిందా అని అంటే మేబీ మే నాట్ బి. సో నేనేమంటానంటే గెలుపుకు మనం ఎంత ఆనందంగా ఉంటామో ఓటమికి అంతే రివ్యూ చేసి ఆ రివ్యూ కారణాలు మనం బిన్ చేసుకొని ఈ పారామీటర్సు మనం నెక్స్ట్ టైం కాకుండా చూసుకోవడమే ఒక పొలిటికల్ పార్టీ ప్రధాన లక్ష్యమా కాదా. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఏదైతే పార్టీని నేతృత్వం వహిస్తున్న ఆ నాయకుడు ఉంటాడో ఆయనది ఇది ప్రధాన లక్ష్యం అవుతుందా కాదా. కేవలం లక్షలతోనే రాజకీయాలు కావు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ ఎల్లప్పుడూ లక్షణాలతోనే రాజకీయాలు చేసింది. లక్షలతో నిన్నడు రాజకీయాలు చేయలేదు, లక్షణాలతోనే రాజకీయం చేసింది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం ముంగడ పెట్టుకొని పోతున్నామా అని అంటే అది ఆలోచించాలా.
మేము చెప్పింది ఏమన్నా మీకు తప్పనిపిస్తే మాకు కమెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్. మేము మహారాష్ట్రలో జరిగిన ఆనందం గురించి చెప్పినాం, జార్ఖండ్లో జరిగిన అనుభవం గురించి చెప్పినాం. ఈ ఆనందం ప్లస్ అనుబంధంలా మీ అనుభవం ఆనందం ప్లస్ ఈ అనుభవంలా తెలంగాణకున్న అనుబంధాన్ని కూడా మనం లింక్ చేసినాం. సో మా అనాలిసిస్ మీకు ఎట్లా నచ్చిందో మీరు చెప్పుండ్రి. జర నచ్చితే ఒక కమెంట్ చేయర్రి, నచ్చకపోతే గిరీష్ ఇక్కడ తప్పులు ఉన్నాయి, ఇవి నువ్వు మిస్ అయినావు, వీ అప్రిషియేట్ ది డేటా అండ్ వీఆర్ క్విక్ లెర్నర్స్. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.